శ్రీరామ్ జయరామ్ జై జయరామ్. ఫిబ్రవరి 8వ తారీఖు నుంచి ఫిబ్రవరి 14వ తారీఖు వరకు కుంభరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించుకుంటే అధిక ఖర్చులు, అధిక ఆవేదనలు, మనోవేదన మీకు కనబడుతూ ఉంటాయి. అనారోగ్య సమస్యలు అంతు చిక్కకుండా ఉంటాయి. 70 ఏళ్ళు పైబడిన వాళ్ళు అయితే కనుక కొంత ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. 60 ఏళ్ళు పైబడిన వారికి కూడా కొంత అప్పుతో కూడిన వైద్యం మీకు కనబడుతూ ఉంటుంది. ఇక వైద్యంలో కూడా జాప్యం జరుగుతుందేమో అన్న ఆలోచనతోటి వైద్యులను కూడా మీరు నిందపరిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయిన వారికి చాలా మంచి అవకాశాలే ఉన్నాయి. ఏదేమైనప్పటికీ జన్మరాహు వలన కొంత ఆరోగ్యము, అందరితోటి మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడడము, సమాజపరమైన ఇబ్బందులు ఏవి రాకుండా చూసుకోవడము, ఉద్యోగపరమైన ఇబ్బందులు ఏవి రాకుండా చూసుకోవడం వంటి పరిస్థితులన్నింటినీ కూడా మీరు చక్కబరుచుకోవడం అనేది చాలా మంచిది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. సంతానం పట్ల మీరు ఆనందంగా ఉంటారు. కుటుంబ వ్యవహారాల్లో కుటుంబ స్థానంలో శని సంచారం వలన కొన్ని చిన్నపాటి ఇబ్బందులు మీకు ఎదురవుతూనే ఉంటాయి. భార్యాభర్తలు మౌనంగా ఉండడం అనేది మంచిది. నూతనంగా వివాహం అయిన వాళ్ళు అయితే కనుక ఇంకా పూర్తిగా మౌనంగా ఉండేటట్లయితే ఎటువంటి వారి మధ్య గొడవలు రాకుండా ఉంటాయి. చిన్నపాటి మాటకే చిలికి చిలికి గాలివాన అవ్వకుండా ఉండడం అనేది మంచిది. ఇక ముఖ్యంగా డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండడం అనేది చాలా ముఖ్యమైనది. వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులు, వైద్య వృత్తికి సంబంధించిన వారు, బొగ్గు నూనె వ్యాపారస్తులు, సినీ ఇండస్ట్రీ వారు, కళాకారులు అందరూ కూడా జాగ్రత్తగా ఆచితూచి డబ్బులు పెట్టుబడి పెట్టడం అనేది చాలా మంచిది. ఏ విషయంలో అయినా నిర్ణయాలు తీసుకునేటప్పుడు దూకుడుగా తీసుకోకండి. వాగ్దానంలో శని ఉన్నందువల్ల కొన్ని మాట తప్పులు పట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ కుంభరాశి వారు పంచముఖి ఆంజనేయ స్వామి స్తోత్రాన్ని చదువుకోవడం, హనుమాన్ చాలీసా చదవడం, రామరక్షా స్తోత్రాన్ని చదువుకోవడం, శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే నామాన్ని చాంటింగ్ చేసుకోవడం వల్ల కుంభరాశి వారు చాలా మంచి ఫలితాలను సాధిస్తారు.